అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవ్వరూ ఊహించలేరు. మొన్న కర్ణాటకలో జరిగింది, లేటెస్ట్ గా మధ్యప్రదేశ్ లో రిపీట్ అయింది. మధ్యప్రదేశ్ లో ఒక కుగ్రామం ఇప్పుడు బంగారు నాణాలతో ఫేమస్ అయిపోయింది. దీంతో జనం ఎగబడి మరీ అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. చిన్న పెద్ద ముసలి ముతకాన తేడా లేకుండా ఇప్పుడు అందరూ అదే పనిలో ఉన్నారు. బంగారు నాణాల వేటలో ఊరంతా నిమగ్నమై ఉంది. మధ్యప్రదేశ్ లోనే ఛత్తర్పూర్ దగ్గర రాజ్గఢ్ రాజ్కోట ఉంది. రాజ్గఢ్ ప్యాలెస్ ను ఒబేరాయ్ గ్రూప్ తీసుకుని దాన్ని లగ్జరీ హోటల్ గా మారుస్తున్న సమయంలో భారీగా తవ్వకాలు జరిపారు. ఆ తవ్వకాల్లో వచ్చిన మట్టిని సమీపంలో ఉన్న గ్రామం దగ్గర రోడ్డుపై పోశారు. ఆ తర్వాత వర్షం పడింది. దీంతో ఆ మట్టిలో నుంచి బంగారు నాణేలు బయటపడ్డాయి. దీంతో అటుగా వెళ్లే వాళ్లలో కొందరికి 50 నుంచి 100 బంగారు నాణేలు దొరికాయని చెబుతున్నారు. ఈ నాణేలు ప్రకాశవంతంగా పాతవిగా కనిపిస్తున్నాయి. ప్రజలు వీటిని సుమారు 500 ఏళ్ల నాటి బంగారు నాణేలుగా అనుమానిస్తున్నారు. కానీ నిపుణులు ఇంకా తనిఖీ చేయలేదు. వీటి విలువ, ప్రాచీనత గురించి అధికారికంగా నిర్ధారించలేదు. అయితే ఈ వార్త దావాలనంలో వ్యాపించడంతో గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్లంతా బంగారు నాణేల కోసం వేట సాగిస్తున్నారు. టీవీ9 ప్రతినిధి ఆ ఊరికి వెళ్లి సర్పంచ్ తో మాట్లాడితే ఆయన అసలు నిజం కక్కేశారు. తమ గ్రామంలో బంగారు నాణేలు దొరికిన మాట వాస్తవమే అని ఒప్పుకున్నారు. काली मिट्टी थी तो उसने इसी यहीं डाल दिया। यहीं डालने के बाद 2 दिन ऐसी पड़ा रहा। इतना बड़ा बहुत बड़ा ढेर था पूरा ठेला का। LNT वगैरह ने भरी थी। पहले तो हमको पता नहीं पड़ा कि इसमें सोना है कि क्या है, नहीं तो हम अपने घर में डाल लेते। और जब बाद में पानी बरसा, पानी बरसने के बाद उसमें किसी तरह से इनके बच्चे हैं जो घर वाले हैं, इन्हीं के बच्चे टट्टी अट्टी होने के लिए आते हैं। उस बच्ची ने देखा कि खोदा खोदी ऐसी हाथ से, तो उसको मिल गया कि ये सोने सिक्के हैं। मामताई को बताया। కొద్ది రోజుల క్రితం కర్ణాటకలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. గదగ్ జిల్లా లక్కుంటి గ్రామంలో ఇంటి కోసం పునాది తీస్తుండగా గుప్త నిధి బయటపడింది. గంగవ్వ బసవరాజు ఇంటి స్థలంలో నిధి దొరికింది. ఓ కుండలో శతాబ్దాల కాలం నాటి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. లంకె బిందెల్లో గిన్నెలతో పాటు బంగారు ఆభరణాలు లభ్యమయ్యాయి. అవి దాదాపు కిలో బరువున్నాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. అందుకేనేమో మన దేశాన్ని రత్నగర్భ అన్నారు పెద్దవాళ్లు.